శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ని తెలుసుకుందాం. లెట్ us go to the topic. 3 రకాలుగా చూసే విధానాలు అనేది ఈ యొక్క టెక్నిక్స్ తెలుసుకోవడం. అయితే ఈ టెక్నిక్స్ ఏంటంటే కంటిని ఉపయోగిస్తాం. ఈ కళ్ళని ఎందుకు ఉపయోగిస్తుంటాము? మన లోపల ఇన్నర్ని చూడటానికి కళ్ళని ఎందుకు ఉపయోగిస్తాము అనే దానికి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సూత్రాలు ముందు చెప్పుకుందాం. కళ్ళు మూసుకోవడం, మన ఇన్నర్ బీయింగ్ని డీటెయిల్గా చూడటం, ఆ విధంగా మన సహజ స్థితిలో మనం చూడటం, మన సహజ స్థితిని. దీన్ని ఈ సూత్రంలోకి వెళ్ళే ముందు అసలు ఈ యొక్క టెక్నిక్స్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి అని తెలుసుకునే ముందు మనం కళని అవగాహన చేసుకోవాలి. ఈ యొక్క టెక్నిక్స్ అన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే కంటి మీద ఆధారపడి ఉన్నాయి. అంటే కన్ను మన శరీరంలో ఓ ప్రాథమికమైనటువంటి పార్ట్. ఎక్కువగా శరీరం ఇది కాదు, కానీ శరీరంతో కలిసి ఉంటుంది. అయితే ఐస్ అంటే ఆ కళ్ళు మన శరీరాన్ని మనల్ని కలిపేటువంటి ఒక మీటింగ్ పాయింట్. అంత డీప్గా మన లోపల కళ్ళే అన్నీ చెప్పేస్తూ ఉంటాయి. ఆ డీపింగ్ పాయింట్ అంటే బాగా మన లోపల గురించి మీటింగ్ పాయింట్ అనేది అంత డీప్గా లోతుగా కళ్ళను చూస్తే తెలిసిపోతుంది. అంటే మీరు మీ శరీరము సపరేట్ అక్కడ అయ్యేది గ్రేట్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు ఎక్కడో ఉన్నారు, మీ శరీరం ఎక్కడో ఉంది. కానీ కళ్ళు మాత్రం చాలా నియరెస్ట్గా ఉంది. శరీరం వేరు ఎక్కడో ఉంటుంది, కానీ మీరు ఎక్కడో ఉన్నారు. కానీ కంటి ద్వారా అయితే తొందరగా మీరు లోపలికి వెళ్తారు. వేరే ఇంకెక్కడి నుంచైనా వెళ్ళాలంటే చాలా దూరం మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే. అయితే సింగిల్ స్టెప్, ఒక స్టెప్లోనే మీ లోపలికి మీరు ప్రవేశిస్తారు కంటి ద్వారా. అంచేత ఆధ్యాత్మిక యోగా ప్రాక్టీస్ అన్నీ కూడా, తాంత్రిక ప్రాక్టీస్ అన్నీ కూడా కంటిన్యూ ఉపయోగిస్తాయి. సో ఫస్ట్ రీజన్ ఏంటి? అక్కడి నుంచి మిమ్మల్ని మీరు సమీపంగా ఉంటారు. ధ్యానమైనా ఎక్కడైనా యోగా ప్రాక్టీస్లో కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు చూసుకోవడం. అంచేత మీరు ఎవరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఆ డెప్త్ లోపలికి వెళ్తారు. అవతల వ్యక్తి లోపలికి వెళ్తారు. అక్కడే ఉన్నాడు ఆ మనిషి. ఇంకెక్కడ మీరు శరీరంలో ఇంకెక్కడ చూసినా ఆ వ్యక్తి ప్రజెంట్ ఉండడం. కంటిలోనే దొరుకుతాడు మనకి అవతల వ్యక్తి. సో మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, ఎవరినైనా అక్కడ దొరుకుతాడు. అయితే కష్టం. ఈజ్ అ డిఫికల్ట్ ఆర్ట్ టు లుక్ ఇన్ టు సమ్ వన్ అదర్స్ ఐస్. అయితే ఎవరి కళ్ళల్లో కన్నా మనము కళ్ళు పెట్టి చూడటం అనేది కొంచెం కష్టమైన కళ. వెన్ యూ హ్యావ్ టేకెన్ ఏ జంప్ ఫ్రమ్ యువర్ ఓన్ ఐస్ విత్ ఇన్. మీ ఇతర కళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే ముందు మీరు మీ కళల్లోంచి కళ్ళు మూసుకొని మీ లోపలికి మీరు చూడాలి. మిమ్మల్ని మీరు చూసుకుంటే, కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు లోపలికి చూసుకుంటే తప్ప ఇతర కళల్లో కళ్ళు పెట్టి చూడలేరు. ఆ లోపల ఉన్న వ్యక్తిని చూడలేరు. సో ఇఫ్ యూ నాట్ లుక్డ్ విత్ ఇన్ బియాండ్ యువర్ ఓన్ ఐస్, ఇంకా కళ్ళు తెరిచి చూసే మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే కళ్ళు తెరిచి అద్దం ముందు నుంచి ఉంటారు, శరీరాన్ని చూస్తారు. కానీ మిమ్మల్ని దర్శించాలంటే కళ్ళు మూసుకొని మీ లోపలికి మీరు వెళ్ళాలి.
అలా ఆ కంటి లోపలికి వెళ్ళాలి అన్నప్పుడు ముందు ఇతరుల కళల్లోకి చూడాలంటే ముందు మిమ్మల్ని మీరు చూసుకోవాలి. అప్పుడు మీ లోపల ఉన్న డెప్త్ పర్సన్ని చూడాలి. ఇతరుల కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ లోపల ఉన్నవాడు ఎలాంటి వాడు చూడాలి అని అంటే ముందు మీ లోపల ఉన్నవాడిని చూడాలి. అంచేత ప్రేమలో యూ కెన్ లుక్ స్ట్రైట్ అండ్ స్టేర్ ఇంటూ అనదర్ ఐస్. ప్రేమలో అలా కళ్ళు పెట్టి చూడగలగటం. నువ్వు అలా కళ్ళు తెరిచి చూడకపోతే, సపోజ్ అదర్వైజ్ ఇఫ్ యూ స్టేర్ ఇన్ టు సమ్వన్ ఐస్ ఈ విల్ ఫీల్ అఫెండెడ్. కొత్త వాళ్ళు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వారి అంతరంగంలోకి వెళ్ళిపోతారు, వారి ఇన్నర్లోకి వెళ్ళిపోతారు. అంటే అతిక్రమణ అవుతుంది. అతిక్రమిస్తారు, వారి పరిధిని అతిక్రమిస్తారు. మీరు శరీరాన్ని చూస్తే ఎవరేం పట్టించుకోరు, ఇతర కళల్లోకి చూస్తే వ్యవహారం తెలిసిపోతుంది. ఆ ఇండివిజువాలిటీ అని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు, లోపల పరిస్థితి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అవతల వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని వాడు అవతల వ్యక్తి ఫ్రీడమ్ కోల్పోయినట్టు ఫీల్ అవుతాడు. అతని ఇన్విటేషన్ లేకుండా ఇన్విటేషన్ అతని లోపలికి ప్రవేశిస్తారు. అందుకోసం ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ లిమిట్ ఏమిటి అనేది మెజర్ చేస్తాం. అంటే మనం 2-3 సెకండ్లు చూడటానికి అలౌ చేస్తారు, జస్ట్ ఏ క్యాజువల్ లుక్. అంచేత అలా చూసి మళ్ళా మీ కళ్ళు అటు వేరే వైపు తిప్పేస్తుంటారు. మరి ఎక్కువసేపు అవతల వ్యక్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, అది దౌర్జన్యం అవుతుంది. ఎందుకంటే ఆ అవతల వ్యక్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళ సీక్రెట్స్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ సీక్రెట్ తీసుకోవటానికి ఎవరు ఎలౌ చేయరు. కేవలం ఎంతో డీప్ లవ్లో ఉంటే తప్ప ఇతర కళల్లో కళ్ళు పెట్టి మనం చూడలేము. ఓన్లీ ఇన్ డీప్ లవ్. ఆ డీప్ లవ్ ప్రేమలో ఆ కళల్లో కళ్ళు పెట్టి మనం చూడవచ్చు. ప్రేమించే వారు రహస్యాలు ఏమి దాచుకోరు. ప్రేమలో ఉన్నవారు రహస్యాలు ఏమి ఉండవు. అంచేత ఆ కళల్లో కళ్ళు పెట్టి చూడాలి, ఆ డెప్త్లోకి వెళ్ళాలి. ఆ కళల్లో కళ్ళు పెట్టి చూడడానికి నిరాకరిస్తే వాడు రహస్యంగా శరీరం చూసి చూడటం కాదు, కళల్లో కళ్ళు పెట్టి చూడాలి. ఆ ప్రేమలో ఉంటే నో యు ఆర్ ఓపెన్ టు అదర్స్. ఆ ప్రేమలో ఉన్నప్పుడు అదర్స్ని మనం ఇన్వైట్ చేస్తాము, వెల్కమ్ చేస్తాము మీ లోపలికి ప్రవేశించడానికి. ఎవరయ్యా అలా అలౌ చేసేది? కేవలం ప్రేమికులు మాత్రమే. ఒకరి కళల్లో ఒకళ్ళు పెట్టి చూడగలుగుతారు. అలా ఆ కళల్లో కళ్ళు పెట్టి చూడటం వలన శరీరం మీటింగ్ కాదు, అక్కడ ఇన్నర్ మీటింగ్ అవుతుంది. బాడీతో, శరీరంతో కాదు, నాన్ బాడీలీ. సెకండ్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, యువర్ మైండ్, యువర్ కాన్షియస్నెస్, యువర్ సోల్. మీ మనసు, మీ చైతన్యము, మీ ఆత్మ, వాట్స్ ఎవర్ మీ లోపల ఏదైతే ఉందో అది మీ కళ్ళ ద్వారా కనపడుతుంది. ఆ కళ్ళ ద్వారా వెలుగులు వెరజమ్ముతూ ఉంటుంది. అంచేత గుడ్డివాడు అనుకోండి, అతని ముఖం డెడ్ ఫేస్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఆ కళ్ళల్లో ఏమీ కనపడదు. ఫేస్ ఈజ్ డెడ్, అది ఎలైవ్గా ఉండదు. ఐస్ అనేవి ఏం చెప్తాయంటే ముఖాన్ని వెలిగింపజేస్తాయి. మీ ముఖం ఎన్లైటెడ్ ముఖమా కాదా తెలిసిపోతుంది ఆ కళ్ళ ద్వారా. ఆ లోపల ఉన్న సజీవత తెలుస్తుంది కళ్ళ ద్వారా. ఆ కళ్ళు లేకపోతే
మీ మీ ముఖంలో జీవకళ ఉండదు. అంచేత బ్లైండ్ మ్యాన్, గుడ్డివాడు ఎలా ఉంటాడయా అంటే పూర్తిగా క్లోజ్ అయి ఉంటాడు, ముసుగులో ఉంటాడు. అతన్ని పసిగట్టడము, అతని లోపల ఏముంది అనేది పసిగట్టడం చాలా కష్టం. అంచేత గుడ్డివారు రహస్యాలు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మనం ఏదైనా రహస్యం చెప్పాలంటే ఆ గుడ్డివాడికి చెప్తే చాలు, చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు. అతన్ని మాత్రమే నమ్మొచ్చు. ఆ రహస్యాన్ని దాచిపెడతాడు ఆ గుడ్డివాడు. ఎందుకంటే అతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనే దాన్ని కూడా ఈ జడ్జిమెంట్ చేయలేము. హీ హ్యాజ్ ఎ సీక్రెట్. అదే సజీవంగా, ఆ కళ్ళు సజీవంగా ఉంటే అతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది మనం ఈజీగా జడ్జి చేయొచ్చు. ఆ రహస్యం బయటపడిపోతుంది. ఉదాహరణ చెప్తున్నారు ఓషో గారు. టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేయటం. మీ కళ్ళు బెదురు చూపులు చూస్తూ ఉంటాయి, టికెట్ లేదు అన్న రహస్యాన్ని చెప్పేస్తూ ఉంటాయి. ఎవరికి తెలియదు మీకు టికెట్ ఉంది లేదన్న విషయం, మీకు మాత్రమే తెలుసు. అయినా కళ్ళు డిఫరెంట్గా కనపడతాయి, లుక్. ఎవరైనా ట్రైన్లోకి ఎంటర్ అయితే ఆ టీసీ ఎంటర్ అయ్యాడేమో అని అన్నట్టుగా చూస్తూ, టికెట్ కలెక్టర్ ఎంటర్ అయ్యాడేమో అని. అప్పుడు అతను చూడంగానే అర్థమవుతుంది నీ యొక్క ఆ టికెట్ అంటే ఆ ట్రైన్లోకి ఎంటర్ అయినప్పుడు నీ ఒక ప్రవర్తన ఆ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావు అని ఈజీగా పట్టేస్తాడు. ఎందుకంటే డిఫరెంట్ లుక్. నీ టికెట్ ఉంటే నీ యొక్క వ్యవహారం వేరుగా ఉంటుంది. సో నువ్వు కళ్ళు ఉన్నప్పుడు ఎలా రివీల్ చేస్తాయి కళ్ళు, ఏం చేస్తాయంటే నువ్వు రహస్యాన్ని దాచిపెడుతున్నావు అని. ఎందుకంటే కళ్ళని మనం ఏమీ చేయలేం, కష్టం అది కంట్రోల్ చేయడం. శరీరాన్ని కంట్రోల్ చేయొచ్చు కానీ కళ్ళని కంట్రోల్ చేయలేము. అందుకోసమే సో ఎవ్రీ వన్ కెనాట్ బికమ్ ఏ గ్రేట్ డిటెక్టివ్, బికాస్ ద బేసిక్ ట్రైనింగ్ ఏంటంటే డిటెక్టివ్కి ఆ కళ్ళని చాలా దాని మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ డిటెక్టివ్ ఏంటంటే ఆ అతను డిటెక్టివ్ అని ఎవరు తెలియకుండా ఎలా ఉండాలి అనే దానికి ట్రైనింగ్ ఇవ్వడం. అంచేత అవతల వ్యక్తికి తను ఎవరు తెలియకుండా ఉండే విధంగానే ఆ కళ్ళని మేనేజ్ చేస్తాడు. సపోజ్ ఆ డిటెక్టివ్ టికెట్ లేకుండా ఉన్నాడు అనుకోండి, అతని కళ్ళు ఏం చెప్తాయి, అతని కళ్ళలో చూస్తే అతను టికెట్ ఉన్నట్టే చెప్తాయి. అయితే మామూలుగా సహజంగా అది వెరీ బికాజ్ యూ ఐస్ ఆర్ నాట్ వాలంటరీ, దే ఆర్ నాన్ వాలంటరీగా ఉంటాయి డిటెక్టివ్ దగ్గర. ఈ కంటి మీద చాలా పరిశోధన చేశారు. సో నౌ మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ బీయింగ్ డన్ ఆన్ ది ఐస్. ఒకవేళ ఒక వ్యక్తి బ్రహ్మచారి అనుకుందాం. ఆ బ్రహ్మచారి అతను చాలా పవిత్రంగా ఉన్నాడని. ఈ హ్యాస్ నో అట్రాక్షన్ టువర్డ్స్ ఉమెన్. నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను, నేను స్త్రీల పట్ల నాకు వ్యామోహం లేదు అని అంటాడు. కానీ అతను కళ్ళు చెప్పేస్తూ ఉంటాయి. ఆ కళ్ళు వెనక అతను హైడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏ బ్యూటిఫుల్ ఉమెన్ ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ముందు ఆమె వెంక చూడడు. అతను ఆమె వెంక చూడకపోయినా ఆ కళ్ళు చెప్పేస్తూ ఉంటాయి, ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ అతను అణిచిపెడుతూ ఉంటాడు, సూక్ష్మంగా అణిచిపెడుతూ ఉంటాడు. ఆ యొక్క బ్యూటిఫుల్ అందమైన స్త్రీని చూడడానికి నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను అని అన్నవాడు కూడా ఆ కళ్ళు ప్రయత్నిస్తూ ఉంటాయి. కళ్ళు పెద్దవవుతూ ఉంటాయి.
ఒక అందమైన స్త్రీ లోపలికి రాగానే అతని కళ్ళు చాలా పెద్దగా అవుతాయి ఉంటాయి ఇమ్మీడియట్గా. ఇంకా స్పేస్ ఎక్కువ ఉంటుంది ఆమె లోపలికి ప్రవేశించడానికి, ఆ కంటి లోపల ప్రవేశించడానికి. అది ఎందుకంటే ఆ కళ్ళు విశాలం అవుతాయి. అది మన ప్రయత్నపూర్వకంగా ఏమి ఉండదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నువ్వేం చేసేదానికి ఏం లేదు, కంట్రోల్ చేసేదానికి కూడా అవ్వదు. రెండవ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కళ్ళు అనేవి మీ రహస్య ద్వారాలు. మీ యొక్క రహస్యం యొక్క డోర్స్ అవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి. మీ ప్రపంచంలోకి, మీ రహస్య ప్రపంచంలోకి, మీ అంతర్గతంలోకి, మీ ఇన్నర్లోకి ప్రవేశించాలంటే కళ్ళే చెప్పేస్తుంటాయి అన్ని రహస్యాలు. అయితే వాటిని ఎలా, ఆ డోర్స్ను ఎలా అన్లాక్ చేయాలి, హౌ టు అన్లాక్ దెమ్ అంటే, నువ్వు ఎంత విషయం అర్థమైతే అవి ఎంత ఈజీగా ఓపెన్ చేయొచ్చు అనే సంగతి మీకు అర్థమవుతుంది. అదే మీ ఇన్నర్గా ఓన్ సీక్రెట్ లైఫ్లోకి, మీ ఇన్నర్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ సేమ్ అన్లాక్ సిస్టమ్ దాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ముందు ఇతరులు చూడటం కాదు, ముందు మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మీ కంటి మీద మీరే ప్రయోగం చేయాలి. అప్పుడే ఇతర కళల్లోకి నువ్వు ప్రవేశించగలవు. వారి ఏం చెప్తున్నారు ఏమిటి అనేది, వాళ్ళు మాట్లాడేది కానీ లేకపోతే ఇంకేంటి అనేది కాదు, ఇతరులు ఎలాంటి వ్యక్తులు ఈజీగా తెలిసిపోతుంది. మూడోది, ఐస్ అనేవి, కళ్ళు అనేవి చాలా లిక్విడ్గా ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి కాన్స్టెంట్గా, నిరంతరం కళ్ళు అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఆ కదలిక చాలా, వాటి లయ, వాటి శృతి వేరే, వాటి ఓన్ సిస్టమ్ ఉంటుంది, ఓన్ మెకానిజం. మీ కళ్ళు ర్యాండమ్, యు ఆర్ నాట్ మూవింగ్ ఎట్ ర్యాండమ్. ఎలా కళ్ళు మూవ్ చేయడం కాదు, ఆ కంటి సిస్టమ్ వేరే, దాని పద్ధతులు వేరే ఉంటాయి. సపోజ్ మీ యొక్క మనసులో శృంగార భావన ఉందనుకోండి, కళ్ళు డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి, దాని లయ వేరు ఉంటుంది. అప్పుడు ఆ కళ్ళల్లో చూస్తే తెలిసిపోతుంది మీ మనసులో ఇలాంటి ఆలోచన ఉంది అని ఆ కళ్ళు చెప్పేస్తూ ఉంటాయి. ఆకలిగా ఉంది అనుకోండి, ఆకలిగా ఉంది అన్నప్పుడు, ఆహారపు ఆలోచన వచ్చినప్పుడు ఆ కళ్ళ యొక్క మూమెంట్ తేడా ఉంటుంది. అలాగే మీరు ఈవెన్ యువర్ డ్రీమ్స్ కెన్ బి పెనిట్రేటెడ్. మీ కళలు కనే కళ్ళని కూడా మీరు చూడవచ్చు. మీరు నిద్రపోతున్నప్పుడు ఐ మూమెంట్ని రికార్డ్ చేసామనుకోండి, ఏం కలగన్నారో కూడా చెప్పేయచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పగలు ఏ విధంగా మనము ఐ మూమెంట్స్ ఉంటాయో, ఆయా సందర్భాల్లో ఆయా ఆలోచన రీతిలో కళలో కూడా బిహేవియర్ అలాగే ఉంటుంది, సేమ్గా ఉంటుంది. కళలో ఒక నగ్నంగా ఉన్న ఒక స్త్రీని చూస్తే, మీరు ఐ మూమెంట్స్ రికార్డ్ చేసినప్పుడు నిద్రపోతున్నారు, మీరు ఏం చూశారు అనేది కూడా చెప్పేయచ్చు. దాన్ని ఐ మూమెంట్స్ని రికార్డ్ చేసేదానికి ఒక యంత్ర పరికరమే ఉంది అని అంటారు ఓషో గారు. ర్యాపిడ్ ఐ మూమెంట్ అనే ఐ మూమెంట్ని దాన్ని ఏమంటారు, ర్యాపిడ్ ఐ మూమెంట్, REM. ఆ గ్రాఫ్ చెప్తుంది. ఎలక్ట్రోడ్ కార్డియోగ్రామ్ అనే ఒకటి ఉంటుంది, ఎందుకంటే మన గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది అనే దానికి ఒక గ్రాఫ్ ఉంటుంది. అలాగే ఐ మూమెంట్కి, ర్యాపిడ్ ఐ మూమెంట్ యొక్క గ్రాఫ్ కూడా ఓవర్ నైట్ అని, స్లీప్ ఎలా ఉంది అని కంటిన్యూగా రికార్డ్ చేయొచ్చు.
ఆ గ్రాఫ్ చెప్తుంది నువ్వు కలగన్నావా లేదా, లేకపోతే గాఢ నిద్రపోయినావా లేదా. ఇవన్నీ స్టాటిస్టిక్స్ వస్తాయి, లెక్కలు వచ్చేస్తాయి. కళ్ళలో ఉన్నప్పుడు ఎలాంటి కళ కన్నావు ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది స్క్రీన్ మీద. ఒక ఒక ఫిలిం చూస్తున్నట్టు, సినిమా చూస్తున్నట్టు ఐ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ డ్రీమ్లో కూడా నీ ఐ మూమెంట్స్ ఎలా ఏ విధంగా ఉన్నాయి, సేమ్ అలాగే ఉంటుంది. ఏదో చూస్తున్నావు, ఒక సినిమా చూస్తున్నప్పుడు నీ కళల్లో ఏ విధమైనటువంటి మూమెంట్స్ ఉన్నాయి అనేది అలాగే నిద్రలో కూడా నీ ఏ విధమైన మూమెంట్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్ ఫిలిం ఏ విధంగా ఉంది, ర్యాపిడ్ ఐ మూమెంట్ రికార్డ్ చేస్తుంది. ఎంతసేపు నువ్వు కలగన్నావు రాత్రిపూట, ఎన్ని క్షణాలు, ఆ మూమెంట్స్ అన్నీ కూడా, ఆ డ్రీమ్ మూమెంట్స్ అన్నీ కూడా తెలియజేస్తుంది. ఆ కళ్ళు ఎక్కడ ఆగిపోయినాయి, నువ్వు ఎప్పుడు నిద్రపోలేదు అంటే ఐ మీన్ ఆ కల కనలేదు, నిద్రపోయావు, ఇవన్నీ. సో చాలామంది ఆమె కలగనలేదు అంటారు, వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు నిద్రపోయినప్పుడు కళలు వస్తాయి కానీ వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అంచేత వారి మెమరీ అంత బాగా లేదు, వారి జ్ఞాపకం శక్తి అంతా లేదు. అయితే కలగంటున్నప్పుడు కళ్ళు ఎందుకు మూవ్ అవుతాయండి అన్న ప్రశ్న వస్తుంది. అరే కళలు లేనప్పుడు కళ్ళు ఎందుకు ఆగిపోతాయి అనే క్వశ్చన్. అంటే ఐ మూమెంట్ అనేది ప్రాసెస్ని అనుసరిస్తుంది, ఆలోచనను అనుసరిస్తుంది. నువ్వు ఆలోచిస్తుంటే కళ్ళు కూడా కదులుతూ ఉంటాయి. ఆలోచన లేకపోతే కళ్ళు కదలవు, అవసరం లేదు. ఆలోచిస్తుంటే కళ్ళు కదులుతూ ఉంటాయి, ఆలోచన లేకపోతే కళ్ళు కదలవు, అవసరం లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఐ మూమెంట్స్ థింకింగ్ అనేవి రెండు జాయిన్ అయి ఉన్నాయి. అంటే కళ్ళ కదలిక, కళ్ళు లోపల కదలిక అని ఈ ఆలోచన రెండు కలిసే ఉన్నాయి. అప్పుడు అయితే నువ్వు కళ్ళు అసలు ఏం కదలకుండా స్టాప్ చేసావు అనుకుంటే ఆలోచనలు కూడా ఆగిపోతాయి ఇమ్మీడియట్గా. ఈ థాట్ ప్రాసెస్ స్టాప్స్. ఒకవేళ నువ్వు ఇమ్మీడియట్గా థాట్ ప్రాసెస్ని ఆపాలి అని అనుకుంటే కళ్ళు ఆటోమేటిక్గా కళ్ళు కూడా కదలిక ఆగిపోతూ ఉంటాయి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఐ మూమెంట్ కంటిన్యూగా ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి, ఒక వస్తువు నుంచి మరో వస్తువుకి కదులుతూ ఉంటాయి. ఏ నుంచి బీకి, బి నుంచి సికి అలా మూవ్ అవుతూనే ఉంటాయి. ఆ కళ్ళు కదలిక అనేది సహజం. అంటే ఒక నదీ ప్రవాహం లాగా మూమెంట్ జరుగుతూ ఉంటుంది. నదీ ప్రవాహం ఎంత సహజమో ప్రవహిస్తున్న నదులు, ఇప్పుడైతే ఆనకట్ల కట్టేశారు, నదులు ప్రవహిస్తున్నాయి అనేది తక్కువ. సపోజ్ అప్పుడు నదీ ప్రవాహం ఎంత సహజమో కళ్ళ కదలిక అంత సహజము. ఎందుకంటే అది నది సజీవంగా ఉన్నాయి. అలాగే మూమెంట్ ఈజ్ ఆల్సో ఎ లైఫ్. ఆ కదలిక కదులుతుంది అంటే నువ్వు బతికే ఉన్నావు, కదులుతూ ఉన్నావు అని అర్థం. సో ట్రై చేయండి, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, పర్టికులర్ ఆబ్జెక్ట్ దగ్గర కళ్ళు కదలకుండా నిలపటం. కానీ కళ్ళ యొక్క సహజ స్థితి కదలిక. యూ కెనాట్ స్టాప్ మూమెంట్. మనం ఆ కళ్ళని కదలకుండా ఉంచడం అనేది సాధ్యం కాదు, కానీ స్టాప్ చేయండి. చూడండి, స్టాప్ చేసి భేదం ఏంటి చూడండి. ఒక పర్టికులర్ పాయింట్ చూసి పాయింట్ మీదే దృష్టి నిలిపి చూస్తూ, కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి ఒక పాయింట్ని చూస్తూ అక్కడే ఉంచాలి, ఎక్కడికి కదలకూడదు అని అంటే ప్రయత్నించి చూడండి ఎలా ఉంటుంది. లేదా ఒక గోడ మీద ఒక చుక్క పెట్టి చూడండి, కానీ ఆ కళ్ళు కదలిక ఆపడు, దాని సహజంగా వెళ్ళిపోతుంది. ఏ నుంచి బి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఏ మీదే ఉండాలి, లెటర్ ఏ మీదే ఉండాలనుకుంటావు, కానీ విచిత్రం జరుగుతుంది. సో నువ్వు అలౌ చేయలేదు, ఏ నుంచి బీకి వెళ్ళనివ్వకుండా ఉంచావు, కానీ బయటికి వెళ్ళిపోతుంది, అది బియాండ్ ఏ వెళ్ళిపోతుంది.
they can move from A to B, or if you do not allow outward movement, they will move inward, లోపలికి వస్తుంది. ఇంకా విచిత్రం సంఘటన. ఇంకా బయటికి అలౌ చేయలేదు, నువ్వు బయటకు నన్ను పోనివా, అయితే నేను లోపలికి వస్తాలే అంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కదలిక దానికి సహజ స్థితి, అది కదులుతూనే ఉండాలి. అదే అయితే నువ్వు బయట అంచేత ఒకే కేంద్రాన్ని మీద దృష్టి పెట్టినప్పుడు అదేం చేస్తుంది, కళ్ళు మూతలు పడిపోయి లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి చుట్టానికి బిగిన్ అవటం మొదలు. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏ నుంచి బి కన్నా వెళ్ళాలి, వన్ ఈజ్ ఫ్రమ్ ఏ టు ఆబ్జెక్ట్, ఏ నుంచి మరో దానికి వెళ్ళాలి, బయట మూమెంట్కి వెళ్ళాలి, అది సహజంగా. కానీ ఇంకో పాసిబిలిటీ ఏంటి, తాంత్రిక యోగా ప్రకారం అసలు నువ్వు అలౌ చేయలేదు, ఒక వస్తువు మీద దృష్టి పెట్టావు, స్టాప్ చేసావు మూమెంట్ని, అయితే అవుట్ సైడ్ ఆబ్జెక్ట్ కాదు, నీ లోపల ఇన్నర్ కాన్షియస్ వైపుకి వెళ్ళిపోతుంది, నీ లోపలికి ప్రయాణం చేస్తుంది. అప్పుడు ఈ 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ టెక్నిక్స్ మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటాయి, రైట్? సో ఇక్కడ మనం టెక్నిక్ ఈరోజు ఏ విధంగా అనేదానికి జస్ట్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. కళ్ళు మూసుకోవటం, మీ ఇన్నర్ డీటెయిల్స్ని చూడటం, ఆ విధంగా మీ కళ్ళు ఐస్ క్లోజ్ అయినప్పుడే మీ లోపల ఉన్న సహజ స్థితిని మీరు గమనిస్తారు. సో క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. అయితే కళ్ళు మూసుకోవటం ఒకటే కాదు, టోటల్ క్లోజింగ్, కళ్ళు పూర్తిగా మూసేయాలి. అదేంటండి, కళ్ళు మూసుకుంటే పూర్తిగా మూసేయకుండా ఎలా మూసుకుంటామనొచ్చు. ఆ కళ్ళ కదలిక లోపల ఎటువంటి కదలిక లేకుండా స్టాప్ చేయాలి. కళ్ళు అదర్వైజ్ ద ఐస్ విల్ కంటిన్యూ టు సీ సంథింగ్ విచ్ ఈస్ ఆఫ్ ది అవుట్ సైడ్. అది కళ్ళు మూసుకున్నా కానీ బయట ఎన్నో విషయాలను చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కళ్ళు కదులుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కళ్ళు మూసుకున్నా నువ్వు అనేక బొమ్మలను చూస్తూ ఉంటావు లోపల, కానీ అవి వస్తువులు కావు, వాటి బొమ్మలు, ఐడియాస్, లోపల ఐడియాస్. మీకు అనేక జ్ఞాపకాలు ఉంటాయి, కళ్ళు మూసుకున్నా కూడా ఆ జ్ఞాపకాల తాలూకా బొమ్మలు, చిత్రాలు కనపడుతూ ఉంటాయి. ఆ విధంగా కళ్ళు కదులుతూ ఉంటాయి. కళ్ళు బయట విషయాలే కాదు, లోపల విషయాల్లో, ఆలోచనల నుంచి వచ్చిన బొమ్మను కూడా చూస్తుంది. అంచేత నువ్వు బయట కళ్ళు మూసుకున్నా నువ్వు పూర్తిగా టోటల్గా కళ్ళు మూసుకోలేదు అని అర్థం. టోటల్గా కళ్ళు మూసుకోవడం అంటే ఏమి చూడడానికి వీలు లేదు అని అర్థం. డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోండి. మీరు కళ్ళు మూసుకున్నారు, అది ఈజీ, ఎవరైనా కళ్ళు మూసుకుంటారు. మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా కళ్ళు మూసుకుంటూ ఉంటారు. అయితే మీ రాత్రిపూట కళ్ళు మూసుకున్నారు, మామూలుగా కళ్ళు మూసుకున్నారు, కానీ మీ ఇన్నర్ రివీల్ కాదు, మీ లోపల ఉన్నది ఏంటి అనేది రివీల్ కాదు, బయటపడదు. అక్కడ కళ్ళు మూసుకుంటే లోపల చూడటానికి ఏమి ఉండకూడదు. నో అవుట్ సైడ్ ఆబ్జెక్ట్, బయట ఆబ్జెక్ట్ ఏం కనపడకూడదు. నో ఇన్సైడ్ ఇమేజ్, బయట వస్తువు, కళ్ళు మూసుకుంటే బయట వస్తువునే కనపడవు కదా, లోపల ఇమేజ్ కూడా కనపడకూడదు. అంటే బయట వస్తువు యొక్క ఇమేజ్ లోపల కనపడకూడదు. ఓకే, ఏది అంటే ఎదురుగుండా నువ్వు వస్తువు కళ్ళు మూసుకుని లోపల చూడు అనే కాదు. అక్కడ మొత్తం డార్క్నెస్, టోటల్ డార్క్నెస్. అప్పుడేమవుతుంది, కళ్ళు టోటల్ డార్క్నెస్, లోపల ఏమి చూడటం లేదు, బయట ఏమి చూడటం లేదు, లోపల అన్ని లోపలంతా స్టాప్ చేసావు, కళ్ళు కదలకుండా. అప్పుడు నువ్వు ఒక గుడ్డి, అంటే కళ్ళు బ్లైండ్నెస్ వచ్చిందా అన్నట్టు. వాస్తవానికి అక్కడ ఏం గుడ్డితనం రాలే. సో బట్ టు ద డ్రీమ్, అది అక్కడ నో బ్లైండ్, ఓన్లీ టు రియాలిటీ. అక్కడ నువ్వు అంటే గుడ్డిద రియాలిటీకి, వాస్తవానికి నువ్వు కళ్ళు మూసుకొని చూస్తున్నప్పుడు
నువ్వు చీకటిని చూడవు, కళను చూస్తూ ఉంటావు. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఏంటంటే లాంగ్ పీరియడ్ పడుతుంది, సడన్గా జరగదు. దీనికి కళ్ళు మూసుకొని కళ్ళు కదలకుండా చూడకుండా, అంటే ఏమి ఎలా జస్ట్ క్లోజ్ అయిపోవాలి, టోటల్ ఐస్ క్లోజ్ అవటం అనే దానికి ప్రాక్టీస్ బాగా చేయాలి. కళ్ళు మూసుకోండి, ఎనీ టైం మీకు సమయం ఉంది, యూ హ్యావ్ టైం ఉంది అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రయోగం చేయాలి. క్లోజ్ యువర్ ఐస్ అని దాన్ని ఇన్వర్డ్గా స్టాప్ చేయండి. అన్ని మూమెంట్స్, కళ్ళ యొక్క అన్ని రకాల మూమెంట్స్ అన్నీ కూడా ఏమి కదలికలు లేకుండా ఉండేదానికి ప్రయత్నం చేయండి. మీరు ఎలా చేయొద్దు, ఏ మూమెంట్ అని కళ్ళు కదలకుండా ఉండాలి. వెయిన్ ఫీల్ అవ్వండి. మీరు ఫీల్ అవుతూ ఏ మూమెంట్ ఫీల్ ఉందే అన్నప్పుడు దాన్ని స్టాప్ చేయండి. ఏ విధంగా మూమెంట్ వచ్చినా, కళ్ళల్లో కదలక ఏ విధంగా వచ్చినా దాన్ని స్టాప్ చేయండి. సో ఒక రాయి కదులుతుందా, కదలదు. అలాగే ఆ కళ్ళు జస్ట్ లైక్ స్టోన్స్ లాగా అయిపోయిందా అన్నట్టు ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయొద్దు, ఆ స్థితిలోనే ఉండండి. సడన్గా ఏదో ఒక రోజు మీ లోపల మిమ్మల్ని దర్శిస్తున్నటువంటి అనుభూతి వస్తుంది. మీ లోపల మిమ్మల్ని చూస్తున్నట్టు అనుభూతి వస్తుంది. సో ఇంతవరకు ఇక్కడ ఈ యొక్క సూత్రాన్ని ఆపుదాము, రేపు కొనసాగింపు చేద్దాము. ఇంతవరకు ప్రయత్నం చేయండి, ఇంతవరకు ట్రై చేయండి. మరి రేపటి ఎపిసోడ్లో మనం ఇదే సూత్రాన్ని కంటిన్యూ చేస్తాము. యూ క్యాన్ గో జస్ట్ అవుట్ సైడ్ ద బిల్డింగ్. ఈ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు అన్ని వైపులా చూస్తాం అవుట్ సైడ్కి. అదే మీ లోపలికి వచ్చారనుకోండి, రూమ్లోకి వచ్చినప్పుడు రూమ్లో ఏ విధంగా ఉంటుంది, లుక్ ఎలా ఉంటుంది, అది ఏ విధంగా ఉంటుందో అలాగే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. అప్ టు నౌ, థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.